హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి రోజు సీసీటీవీ ఫుటేజ్లు రావడం మనం చూస్తూ ఉన్నాం సార్. ఆయన మద్యం తీసుకున్నాడు, వైన్ కొన్నాడు వైన్ షాప్ లో అని చెప్పేసి కొన్ని వచ్చాయి. మళ్ళీ ఇవాళ ఇంకో 3 జాగాల్లో కూడా కొన్నాడని చెప్పేసి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ అయితే లీక్ అవుతున్నాయి సార్. మరి దీని పట్ల పోలీసులు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? అండ్ మొన్న ఒక ఫోటో కూడా ఆయన కూర్చొని తీశారు కదా, దాని గురించి కూడా అంటే ఎవరు తీశారు, దానికి సంబంధించి పోలీసులు చెప్పారంట కదా, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? అండ్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దీనికి సంబంధించి అని చెప్తున్నారు. మరి ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? మరి లేకుంటే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఏమన్నా ఉంది సార్? ఎంటైర్ గా ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ లీక్ అయ్యాయి, వాటిలో ఏముంది సార్? ఇప్పటి వరకు ఏంటంటే మనం చెప్పుకోవాలంటే ముందు 11 o'clock హైదరాబాద్ బయలుదేరాడు. దాని తర్వాత ఫస్ట్ ఫుటేజ్ మొన్నటి వరకు చౌటుప్పల దగ్గర 1:29 క్రాస్ చేస్తున్నాడు ఆ టోల్ ని. ఆ ఫుటేజ్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు నిన్న సడన్ గా ఎల్బీ నగర్ దగ్గర సవేరా వైన్ మార్ట్ దగ్గర ఇతను బయట పార్క్ చేయడం, లోపలికి వెళ్ళడం, కాసేపు చూడడం, సెలెక్ట్ చేసుకోవడం, ఏవి సెలెక్ట్ అనేసి లోపలికి వెళ్ళాడు. 2 టిన్ బీర్లు, బడ్వైజర్ 2 టిన్ బీర్లు అక్కడ పెట్టాడు కౌంటర్ మీద. ఆ తర్వాత వాళ్ళని ఇంకేమో అడిగినప్పుడు వాళ్ళు తీసిచ్చారు. అవేంటంటే ఒకటేమో బకార్డీ వైట్ రమ్ము పెట్ బాటిల్స్ చిన్నవి, ఆ తర్వాత జిన్ జైసల్మార్ కంపెనీ యొక్క జిన్వి 2, అంటే మేబీ కాక్టైల్కి బీర్ అండ్ రమ్ అండ్ జిన్ కలుపుకున్నాడేమో తెలీదు. అక్కడైతే ఈ 3 రకాలు తీసుకున్నాడు. వాళ్ళకి 950 రూపాయలు పే చేశాడు. 770 మధ్యలో గ్యాప్ 473 అట్ LBL అనేది అక్కడ కనిపిస్తుంది స్క్రీన్లో. సో వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు ఇతను బండి పార్క్ చేస్తూ లోపలికి రాబోతున్నాడు. లోపల నుంచి ఒక అతను బయటకు వచ్చి ఇతను వెనక నుంచి అతను ఫోటో తీసినట్టుగా సీసీటీవీలో రికార్డ్ అయింది. అది నిన్నంతా కూడా వైరల్ అయింది. అంటే ఇక్కడ 2 వెర్షన్లు. ఒకటేమో ఇతను తాగడం ద్వారా ఎక్కువగా తాగి ప్రతి చోట మందుకొని దాదాపు ఇప్పటికైతే 3 సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు బయట పెడుతున్నారు. ఒకటేమో ఇక్కడ ఇందాక చెప్పిన సవేరా వైన్స్, 2 ఏలూరు, కోదాల్లో కొన్నారంటున్నారు. కానీ దానికి సీసీటీవీ ఫుటేజ్ అయితే కరెక్ట్గా లేదు. కోదాల్లో కూడా ఆయన కొన్నాడనేది చెప్తున్నారు. మొత్తంగా 3 చోట్ల కొన్నాడనేది చెప్తున్నారు. 2 చోట్ల మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ మనకి పబ్లిక్లో అవైలబుల్ అవుతుంది. ఎక్కడ ఏలూరు దగ్గర కొన్నది, అది ఫస్ట్ వచ్చింది 10 గంటలకి బకార్డీ రమ్ము కొన్నాడు. దాని తర్వాత నేను వచ్చిన సవేరా వైన్స్. సో మొత్తంగా 2 విజువల్స్ వచ్చాయి. కోదాల్లో కూడా కొన్నాడు అనేది చెప్తున్నారు. దాని తర్వాత 4:07 కీసరా టోల్ ప్లాజాకు ముందు ఉన్న విజువల్ ఒకటి వచ్చింది. దాని తర్వాత 4:45 గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు. దాని తర్వాత 5:20 రామవరపడు రింగ్ దగ్గర ఈయన మళ్ళీ పడ్డాడు. ఇప్పుడు పడిందేమో ఒకటి కేసర దగ్గర పడ్డాడు, తర్వాత రామవరపడు దగ్గర పడ్డాడు, అంతకు ముందు కూడా ఒక చోట పడ్డాడు అనేది చెప్తున్నారు. దాని తర్వాత 9:15 పొట్టిపాడు టోల్ గేట్లో ఇతను విజువల్ ఉంది. ఇక్కడ ఏంటంటే కేసర టోల్ గేటు నుంచి ఈ పొట్టిపాడు టోల్ గేట్కి 64 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ ఇతను టైం ఎంత తీసుకున్నాడు? 4:10 కేసర దగ్గర కనబడిన వ్యక్తి 9:15 పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కనిపించాడు. అంటే దాదాపు 5 గంటలు టైం ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక డౌట్ ఉంది. 5 గంటల్లో 3 గంటలు అయితే ఈ రామవరపడ రింగ్ దగ్గర ఉన్నట్టుగా మనకి ఆల్రెడీ ఆధారాలు వచ్చాయి. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కావచ్చు, ఆ టీ షాపు నాగార్జున కావచ్చు, వీళ్ళిద్దరూ దాన్ని క్లెయిమ్ చేశారు. అతను అక్కడ పడిన ఆల్రెడీ అతని హెడ్ లైట్ పగిలి ఉంది. అతనికి ఒక కళ్ళజోడికి ఒక వైపున అద్దం కూడా ఊడిపోయింది అనేది సుబ్బారావు చెప్తున్నాడు. సో వీళ్ళు అతనికి కొంత నీళ్లు టీ అవన్నీ ఇచ్చి కూర్చోబెట్టి ఇచ్చేశారు. దాని తర్వాత అతను ఒక 3 hours పాటు పడుకొని నిద్రపోయాడని చెప్తున్నారు. దాని తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ టీ తాగించి అతన్ని దీన్ని కట్టుకొని వెళ్ళమని చెప్పారు. దానికోసం వాళ్ళు దారాలు తీసుకురావడానికి వెళ్తే ఈ లోపల ఇతను వెళ్ళిపోయాడని చెప్తున్నారు. దాంతోపాటు నిన్న కీసర దగ్గర టోల్గేట్ సిబ్బంది కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళలో ఒక అతను
చాలా డీటెయిల్గా చెప్తున్నాడు. అతను ఏంటంటే 50 అడుగుల దూరంలో అంటే బైక్ లేన్స్ లేక ఇతను తీసుకునే క్రమంలో అతను పడిపోయాడని, వీళ్ళు వెళ్ళి ఇతను ఫస్ట్ వెళ్ళాడని ఇతనికి వాళ్ళ ఫోన్లో హెచ్చరించారు, పోయి ఎవరో పడ్డారు చూడండి అంటే ఇతను వెళ్ళిపోయాడు, వెళ్ళి లేపాడు. ఆల్రెడీ అతనికి కుడి చేయి మీద గాయమైంది. ఒక గాయమేమో ఒక 1 అవర్ బ్యాక్ అయినట్టుగా తెలుస్తుంది, ఒకటేమో ఫ్రెష్గా అప్పుడే అయింది. సో అతని హెడ్ లైట్ కూడా పోయింది. ఇతను బాగా అసలు ఇతను పోయేసరికి బండి మీద అయితే కూర్చున్నాడు కానీ మనిషి బాగా డల్గాను స్టడీగా లేడు. వీళ్ళు కాసేపు 10 నిమిషాలు ఆగండి, మీరు ఇప్పుడు ట్రావెల్ చేయకండి ఈ పొజిషన్లో అని వాళ్ళు చెప్పారు. కొంత దాన్ని క్లీన్ చేశారు, గాయం క్లీన్ చేస్తే అది గోక్కుపోయింది తప్ప డీప్గా అయితే లేదు. సో దాని తర్వాత అతను చెప్తా ఉన్నా కూడా వినకుండా వీళ్ళ వైపు ఒక నవ్వు నవ్వి అతను వెళ్ళిపోయాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు వరుసగా సీసీటీవీ ఫుటేజ్లు వస్తున్నాయి. ఇందులో తెలుగుదేశం వాళ్ళ మీడియా రంగంలో దిగి ఇతను తాగుబోతు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడెక్కడ వైన్స్లో మందు కొన్నాడు, ఎంతెంత కొన్నాడు, ఎలా తాక్కుంటూ పోయాడు అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఇతను ఎక్కడెక్కడ పడ్డాడు, పడిన పరిస్థితి ఏంటి, అతను హెడ్ లైట్ లేదు, కంటి అద్దం ఒకటి కనిపించట్లేదు, అతను బాగా నిస్సత్తుగా ఉన్నాడు. వాళ్ళు 2-3 చోట్ల ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ వారించాడు, వీళ్ళు కేసర టోల్ సిబ్బంది వారించారు వెళ్ళొద్దని, అయినా కూడా అతను వెళ్ళాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇతను ఫోటో తీసిన అతను ఎవరు, అది కానీ ప్రూవ్ కానీ అయితే ఇతన్ని హైదరాబాద్ దగ్గర నుంచే వెంటాడుతున్నారా, సో మధ్యలో ఎక్కడో పట్టుకొని ఇతన్ని చంపేసి లేదా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో చంపేసి ఇతని కాస్ట్యూమ్స్ అంతా వేరే అతనిలాగే ఉన్న ఒక అతనికి వేసి ఆ బైక్ని తీసుకొని ఈ కావాలనే లిక్కర్ షాపుల్లో ఆగి కొని రిజిస్టర్ అయ్యే విధంగా చేసుకొని ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి చూసుకొని అక్కడే పడడం, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటా వెళ్ళారా అన్నది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ 5 గంటలు మొత్తం మిస్ అయ్యాడు కదా, ఈ వీళ్ళు చెప్తున్న ట్రావెల్ ప్రకారం పోలీసుల రికార్డు ప్రకారం 5 గంటల్లో అక్కడ 3 గంటలు పడుకున్నాడు. అక్కడ కూడా ఏంటంటే ఇతను ఎక్కడా కూడా సీసీటీవీలు ఎక్కడా కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలే. ఇది మాత్రం విచిత్రంగానే ఉంది. ఒకటి నిజమైతే అతనే ప్రవీణ్ అయితే అతనేమన్నా నన్ను గుర్తుపడతారా, నేను పాస్టరు ఫేమస్ కదా అనుకోని ఏమైనా తీగిపోయి ఉండే ఆస్కారం ఉంది. కానీ అది కూడా కొద్దిగా అన్బిలీవబుల్గా ఉంది. మనం ఎంత ఇదైనా మనకు మాస్క్ తీయాలనిపిస్తుంది, పడినప్పుడైనా కనీసం తీస్తాము, పడినప్పుడైనా హెల్మెట్ తీస్తాం కదా, తీసి ఒకసారి క్లీన్ చేసుకుంటాం. అవి ఏవి చేయట్లేదు, ఎక్కడా చేయట్లేదు. ఇతను ఎక్కడ హెల్మెట్ తీశాడు ఆయన ముఖం మేము చూసామని ఎవరు చెప్పట్లే. ఏ సీసీటీవీల్లో కూడా అతను హెల్మెట్ తీయడం కానీ మాస్క్ తీయడం కానీ కనబడలేదు. సో ఇది కొద్దిగా ఆడ్గా కనిపిస్తుంది. ఒకటే అతను ఎక్కడెక్కడ సీసీటీవీల్లో తను ప్రవీణ్ అని రిజిస్టర్ కాకూడదనైనా అనుకొని ఉండాలి, లేదు వీళ్ళు చెప్తున్నట్టు డూప్ అయినా అనుకొని ఉండాలి. వీళ్ళేమో ఎక్కువ భాగం డూప్ అనే చెప్తున్నారు. అతనికి ఫస్ట్ తాగే అలవాటు లేదని వాళ్ళ సిస్టర్ చెప్తుంది. సో ఒకవేళ తాగినా కూడా ఇంత ఘోరంగా తాగుతూ వెళ్తారా, ఒకవేళ అంత వెళ్ళాలనుకున్నా వాళ్ళ వల్ల అవుతుందా బైక్ డ్రైవ్ చేయడం, ఎలా వెళ్ళాడు, దాదాపు 500 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉంది. సో తను 480 కిలోమీటర్ల దాకా ఎట్లా వెళ్ళగలిగాడు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. కానీ క్లియర్గా అప్సెల్ వెర్షన్ అయితే ఈరోజు వస్తుంది. నాకు తెలిసి అప్సెల్ వెర్షన్ కూడా ఏమొస్తుందంటే ఇది క్లియర్గా యాక్సిడెంటే. వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం మీడియాకి ఇచ్చిన సీసీటీవీలని రేపు అఫిషియల్గా పోలీసులు కూడా ప్రవేశపెడతారు. ఎందుకంటే పోలీసులు లేకపోతే ప్రభుత్వం ఇవ్వకుండా ఒకేసారి తెలుగుదేశం మీడియాకి ఎవరిస్తారు? ఎవరో ఒక ఛానల్ పోయి రీసెర్చ్ చేసి తెచ్చుకుందంటే ఓకే, ఇది అఫిషియల్గా జరిగిన ఇదిగానే ప్లాన్డ్ గానే కనిపిస్తుంది. అంటే రెండోది ఏంది, చాలా గ్రూపుల్లో దీన్ని విస్తృతంగా పెట్టండి అంటున్నారు. మామూలుగా అయితే ఏదన్నా ఒక ఛానల్ తెచ్చుకుంటే రైట్స్ వాళ్ళకే ఉంటాయి, కానీ ఇక్కడ ఎవరికి రైట్స్ లేదు. మీరు గమనిస్తే అన్ని ఛానళ్ళు ఫ్రీగా ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళకి మామూలుగా ఛానల్ ఎందుకు తెస్తాయి, వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ కోసం తెచ్చుకుంటారు. కానీ ఇది అట్లా లేదే, ఇది కనుమన్న వాళ్ళకి అంత ఇచ్చారంటే అర్థమేమి? వీళ్ళు ఒక వీని ప్రమోట్ చేయదలుచుకున్నారు. అదేంటంటే ప్రవీణ్ తాగి పడిపోయాడు, తాగి 3 చోట్ల పడిపోయాడు, 7 చోట్ల తాగాడు, 8 చోట్ల తాగారని నెంబర్ చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు తీసుకొని ఇది చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం
మళ్ళీ ఒక కుట్ర థియరీని కూడా తీసుకొస్తున్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి, ఎవడో ఫోటో తీశాడని. నిజంగా ఇతను ఫోటో తీసాడా ఏమి తెలియదు. ఇట్లా పెట్టుకున్నాడు ఫోను, వెనక నుంచి ఫోటో తీసి ఏం చేస్తాడు అతను తెలీదు. సో ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయి. సో ఇవి ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకవేళ ఫోటో తీశాడు, అతను ఆల్రెడీ లోపల ఉంటాడుగా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు వీళ్ళు బయట పెట్టట్లేదు? ఇతను ముందు కదా అతను వచ్చాడు, అది ఎందుకు బయట పెట్టలేదు? అది విచిత్రంగా ఉంది. అంటే ఎవరైనా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఒక వ్యక్తి ఫోటో తీశాడని చూపించారు, బానే ఉంది. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? వైన్ షాప్ లోపల నుంచి బయటకు వచ్చాడు. మరి వైన్ షాప్ లోపల ఉన్నప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయింటది కదా, అతను అప్పుడు ఆ రికార్డుని ఎందుకు మీరు బయట పెట్టట్లేదు? అంటే ఇదంతా కూడా క్లియర్ గా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా మాత్రం అనిపిస్తుంది. సో ఇదే విషయాన్ని వీళ్ళు కూడా చెప్పదలుచుకున్నారు. అది యాక్సిడెంట్ గానే, నిజమైన యాక్సిడెంటే కూడా ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్స్ట్రీమ్ గా అంటే ఇతనికి మంచి పేరు వస్తుంది, చాలా మంది ఇతన్ని ప్రేమిస్తున్నారు అన్న దీంతో ఇతను బ్యాడ్ చేయాలనేది ఇంటెన్షన్ తెలుగుదేశం మీడియాలో మాత్రం క్లియర్ గా కనబడుతుంది. తెలుగుదేశం మీడియా వల్ల రాస్తున్నారు, ఇతను మత